హలో అండి. ఇవాళ మరికొన్ని వర్డ్స్ చూద్దాం. జూబ్లియంట్ అంటే జూబ్లియంట్ ఆనందంగా అని. ఓకే, ఉల్లాసంగా ఆనందంగా అని అంటాం కదా. హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అనమాట. జుడిషియస్ అంటే వివేకవంతమైన, ఓకే, వివేకంగా ఉండడం. జస్టిఫై అంటే నిజాన్ని నిరూపించడం, అంటే సరి అయిన కారణం అన్నమాట. జస్టిఫై అంటే సమర్థన లేదా సరి అయిన కారణం లేదా నిజాన్ని నిరూపించడం. ఓకేనా, టు గివ్ రీజన్స్ ఫర్ సంథింగ్. జియోపార్డైజ్ అంటే ప్రమాదంలో పడేయడం అనమాట. టు పుట్ ఇన్ డేంజర్, రిస్క్. ఓకేనా. జార్గాన్ అంటే పరిభాష అనమాట, అంటే సాంకేతిక పదజాలం అనమాట. సాంకేతిక పదజాలం అంటే ఏంటి? టెక్నికల్ స్పెషలైజ్డ్ లాంగ్వేజ్ అనమాట. అంటే ఒక ప్రత్యేక గుంపు వాడుక భాష అని అర్థం. ఓకేనా. ఇడియమ్స్ చూద్దామండి. కప్ ఆఫ్ టీ అంటే ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే ఆసక్తి కల, ఒక దానిలో ఆసక్తి ఉంది అని అర్థం. ఓకే, ఏదైనా విషయంలో ఆసక్తి ఉంది అని అర్థం. కప్ ఆఫ్ టీ అంటే ఆసక్తి ఉంది, అంటే ఇంట్రెస్ట్ ఉంది అని అర్థం. యాజ్ ఫిట్ యాజ్ ఫిడల్ అంటే హెల్దీగా ఉన్నామా, అంటే ఆరోగ్యంగా ఉన్నామని అర్థం. అండర్ ద వెదర్ అంటే ఒంట్లో బాగాలేదు, ఫీలింగ్ ఇల్. అండర్ ద వెదర్ అంటే ఒంట్లో బాగాలేదు అని అర్థం. ఎట్ ద డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్ అంటే వెంటనే. ఎట్ ద డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్ అంటే వెంటనే. ఆల్ ఇయర్స్ అంటే ఫుల్లీ లిజన్, అంటే జాగ్రత్తగా వింటున్నామని చెప్పి అర్థం. జాగ్రత్తగా వినండి అని అంటారు కదా, ఆల్ ఇయర్స్. త్రో ఇన్ ద టాల్ అంటే గివ్ అప్ అనమాట, వదిలేయడం అనమాట. ఓకే, డోంట్ గివ్ అప్ అంటారు కదా, అంటే వదలొద్దు అని దాని అర్థం. త్రో ఇన్ ద టవల్ అంటే వదలొద్దు అని, వదిలేయడం అని అర్థం. ఓకే, త్రో ఇన్ ద టవల్ అంటే వదిలేయడం. ఓకే. డ్రా ద లైన్ అంటే సెట్ ఏ లిమిట్, అంటే నీ పరిధిలో ఉండు అని అర్థం. హిట్ ద సాక్, గోయింగ్ టు స్లీప్ అంటే వెళ్ళి పడుకో అని అర్థం. హిట్ ద సాక్ అంటే వెళ్ళి పడుకో. ఇవి వచ్చేసి ప్రిపోజిషన్స్తో కూడిన పదాలండి. ఎఫెక్షన్ ఫర్ ద మదర్ హ్యాస్ గ్రేట్ ఎఫెక్షన్ ఫర్ హర్ చైల్డ్. ఎఫెక్షన్ ఫర్ అంటే ప్రేమ, అనురాగం లేదా మమకారం.